హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఎస్టర్డే కంప్లీట్గా నేను వీడియో చేశాను, బట్ అప్లోడ్ చేయలేదు. సో కంప్లీట్గా మీకోసం నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ప్రతి ట్రేడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ చూడొచ్చు. సో వాళ్ళు కంప్లీట్గా డెమోలో ప్రాక్టీస్ చేసిన ఇక్కడ రిజల్ట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్రతిదీ వాళ్ళు ఎనలైజ్ చేసిన చార్ట్, స్క్రీన్ షాట్ నాకు ఇక్కడ సెండ్ చేయడం జరిగింది. సో మీకు చూడండి. సో ఇక్కడ ప్రాపర్గా కండిషన్ని, ప్రైస్ యాక్షన్ని అర్థం చేసుకుంటూ మీరు ట్రేడ్ చేస్తారన్నమాట. సో కంప్లీట్గా ఏదో గుడ్డిగా ట్రేడ్ చేయడం కాదు. సో కంప్లీట్గా మార్కెట్లో కంప్లీట్గా ఇప్పుడు మీరు ఏదైతే ఉంటుందో ప్రైస్ యాక్షన్ కానీ, సో క్యాండిల్స్టిక్ సైకాలజీ కానీ అది మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ తను చేసిన అన్ని ట్రేడ్లు ఇక్కడ మనకు ప్రాఫిట్ బుక్ అయిపోయి. సో ఇది ఒక్క ట్రేడ్ మాత్రం లాస్ట్లో బుక్ అయిపోయింది. సో కంప్లీట్గా తనకి అది కూడా డౌట్ క్లారిఫై చేశాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ప్రీవియస్గానే మార్కెట్లో మనకి ఒక డౌన్ ట్రెండ్ అనేది ఉంది. సో ఒక కరెక్షన్ వచ్చింది మార్కెట్లో. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక కరెక్షన్ వచ్చింది. సో స్టిల్ బయర్స్ అనే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నారు మార్కెట్లో. సో మోస్ట్ ఆఫ్ ద టైము మనకు ఇక్కడున్న ఈ లెవెల్ని బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడున్న స్ట్రాంగ్ సెల్లర్ బయర్సే మనకు రీటెస్ట్ రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ నేను క్యాన్సిక్ రియాక్షన్ చూసి సెల్ ట్రేడ్ తీసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. సో క్యాన్సిక్ రియాక్షన్ అబ్జర్వ్ చేసి నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం క్యాన్సిక్ రియాక్షన్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్యాన్సిక్ సైకాలజీలో ఇది ఒక పార్ట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మనకు విన్నింగ్లో బుక్ అవుతుంది. సో సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ ట్రేడ్ రీజన్ కూడా చెప్తాను. సో ఎప్పుడైతే మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు మనకు ఈ యొక్క కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్లో మనకు స్ట్రాంగ్గా సెల్లర్స్ రావడం జరిగింది. సో నెక్స్ట్ మనకు రిప్లైలో ఎలా ఉన్నారు ఇక్కడ సెల్లర్స్, మీరు ఇక్కడ చూడొచ్చు స్ట్రాంగ్గా ఉన్నారు. రిప్లైలో వాళ్ళు సప్లై అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో నెక్స్ట్ మనకు మార్జినల్ సేఫ్టీ అంటే క్యాన్సిక్ యొక్క రియాక్షన్ చూసి మార్జినల్ సేఫ్టీ తోటి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక లెవెల్ చూడొచ్చు. ఈ ఒకటి 50 మనకు చెప్పాను కదా, నేను సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతుందని చెప్పేసి నేను కోర్స్లో కూడా చెప్పాను. సో ఈ లెవెల్స్తో ప్రతి ఒక్క క్యాన్సిక్ని ఏ విధంగా అనలైజ్ చేయాలని కోర్స్లో కూడా నేను యాడ్ చేశాను. సో స్టూడెంట్స్ అందరికీ తెలుసు. సో ఈ విధంగా అన్నమాట. సో సప్లై అండ్ డిమాండ్ జోన్స్ రేపటి వరకు యాడ్ అవుతుంది. సో ఈరోజు నేను చేస్తాను, రేపటిలోగా నేను యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో సప్లై అండ్ డిమాండ్ జోన్స్. సో మన కోర్స్లో అది 19th వీడియో అవుతుంది. సో ఈ రీజన్తో నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ మనకు ఇది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ మనకు మార్కెట్లో చూడొచ్చు, మీకు ఒక డౌన్ ట్రెండ్ తర్వాత, ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడ చూడొచ్చు. మీరు హయ్యర్లో షిఫ్ట్ చేస్తూ ఇక్కడ చూడొచ్చు, హయ్యర్లో క్రియేట్ చేస్తుంది మార్కెట్. అంటే మార్కెట్ కంప్లీట్గా ఒక అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ డైరెక్షన్ కూడా చూడొచ్చు మార్కెట్లో. మీరు ఒక అప్వర్డ్ డైరెక్షన్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయిందన్నమాట మనకు మార్కెట్లో. సో ఈ విధంగా సో కంప్లీట్గా ప్రాపర్ నాలెడ్జ్ అంటే క్యాన్సిక్ సైకాలజీ అండ్ ప్లస్ మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉంటే మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్గా మీరు మీ యొక్క జర్నీని స్టార్ట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే జనరల్గా ఎవరైతే ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ అయినా కూడా, సో ఇది ఒక బెట్టింగ్ లాగా దాన్ని అనుకుంటున్నాను. సో బెట్టింగ్ కాదు, కంప్లీట్గా మీకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. సో దీంట్లో మీరు ప్రాఫిట్ చేయాలంటే నేను ప్రతి వీడియోలో చెప్తాను, ప్రైస్ యాక్షన్ లేదా ఎస్ఎంసి మాత్రమే. సో ప్రాపర్గా మీరు ఎక్కడ కోర్స్ తీసుకున్నారో అక్కడ సపోర్ట్ అడగండి. సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఏంటంటే మీకు దీంట్లో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్ కూడా నేను చెప్పాలి. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో చూసి చాలామంది ల్యాక్స్లో లాస్ అవుతున్నారు ఇక్కడ. సో లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాలెడ్జ్ లేకపోవడం అంతే. సో లాస్ అయిన వాళ్ళు అలాగే మనకు ఒక నెగిటివిటీ అంటే మార్కెట్ మీద ఒక నెగిటివిటీ అనేది కూడా కామన్గా క్రియేట్ చేస్తున్నారు. సో ఇది ఒక గ్యామ్లింగ్, ఇది ఒక స్కామ్ సంథింగ్ ఈ విధంగా అంటే స్టాక్ మార్కెట్లో లాస్ అయిన వాళ్ళందరూ జనరల్గా క్రియేట్ చేసేది అదే అనమాట. సో ఎప్పుడైతే మనకు ఆఫ్టర్ కరోనా అప్పుడు మనకు పెద్ద పెద్ద కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్లో కూడా కంప్లీట్గా మార్కెట్ డౌన్ అయ్యి కంప్లీట్గా అసలు చాలామంది ఎంప్లాయీస్ కూడా వాళ్ళ జాబ్స్ని పోగొట్టుకోవడం జరిగింది. సో ఇలాంటి టైంలో కూడా ఒక ట్రేడరు ఎవ్రీడే ప్రాఫిట్ చేస్తాడు. అంటే ఈవెన్ మార్కెట్ ఈ విధంగా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడే కాదు, డిక్రీజ్ అయినప్పుడు కూడా ట్రేడర్ అనేవాడు ఏం చేస్తాడు, ప్రాఫిట్ తీస్తాడు దాని నుంచి.
సో అదే ట్రేడింగ్ అన్నమాట. సో ట్రేడర్కున్న మెయిన్గా పవర్ అనేది అదే అనమాట. అంటే మీరు దీనిలో కెరీర్ అనేది చాలా అసలు ఒక గోల్డెన్ కెరీర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, చాలా హై రిటర్న్స్ చేయొచ్చు. బట్ ఆ హై రిటర్న్స్ వెనకాల ఖచ్చితంగా ఒక పెద్ద హార్డ్ వర్కే ఉంటుంది. సో దాన్ని అంత ఈజీగా మీరు ఎంత వీలైతే అంత తొందరగా జనరల్గా నాకు మెసేజ్ చేస్తుంటారు, ఎంత వీలైతే అంత తొందరగా. ఇలాంటి మైండ్ సెట్ మీరు మానుకోవాలన్నమాట. మీరు షార్ట్ కట్స్ వెతకంగా మారుకోవాలి. అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీంట్లో ప్రాఫిట్స్ చేయాలి. సో తొందరగా అనేది పక్కన పెట్టి ఫస్ట్ లెర్నింగ్ అనేది మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే నాకు తెలిసి యూట్యూబ్లో దీంట్లో ఉన్న డార్క్ సైడ్ ఎవరు చెప్పారు, బట్ నేను చెప్తాను. ఎందుకంటే దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేసేది మీ సేవింగ్స్, మీరు ఎంతో కష్టపడితే వచ్చిన మనీని మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి దీంట్లో నేర్చుకోకుంటే, అంటే మీరు నేర్చుకోకపోవడం వల్ల మీకు జరిగే లాసెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు నేర్చుకుంటే మీకు ఏ విధంగా ఉంటుంది లైఫ్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో కంప్లీట్గా ఒక గోల్డెన్ లైఫ్ దీంట్లో లీడ్ చేయొచ్చు. బట్ ఏంటి అంటే సక్సెస్ వెనకాల ఒక హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో హార్డ్ వర్క్ చేయని ఉద్దేశం ఉంటే మీరు దీనికి దూరంగా ఉండాలి. సింపుల్ అన్నమాట. ఫస్ట్ ఏదైతే ఇండికేటర్స్, సిగ్నల్స్ ఇవి మానుకోండి. ఫస్ట్ అవి మానుకోండి. అది దాంతో మీరు లైఫ్ మొత్తం ట్రై చేసినా కూడా మీరు ప్రాఫిట్లో ఉండలేరు. అటుగాక మీరు ఫైనాన్షియల్ ఇబ్బందులను పెంచుకున్న వాళ్ళు అవుతారు. ఏదైతే ఇండికేటర్స్ లేకపోతే మనకు సిగ్నల్స్ అని చెప్పేసి, సో ఇదేమి వర్క్ అవ్వవు మార్కెట్లో. కంప్లీట్గా మీరు ఓన్గా నేర్చుకున్న సబ్జెక్టే మీకు హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ మీకు దీంట్లో స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. ప్రైజ్ యాక్షన్లో మీకు మెయిన్గా తెలియాల్సింది మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్. సో నెక్స్ట్ క్యాండిల్స్లో మీకు బేసిక్స్ టు అడ్వాన్స్డ్. సో ఆ క్యాండిల్స్ రీడ్ చేసి ఆ సైకాలజీ మీకు తెలియాల్సి ఉంటుంది. సో మార్కెట్లో స్ట్రక్చర్ నాలెడ్జ్లో మీకు తెలిసేది మెయిన్గా మీకు కంప్లీట్గా మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ ఏంటి, మార్కెట్ బ్రేక్అవుట్ రీటెస్ట్. సో మార్కెట్ ఒక లెవెల్ని బ్రేక్ చేస్తే ఇంకో ఏ లెవెల్కి నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. సో ఆ టార్గెట్ మార్కెట్ రీచ్ కావడానికి ఇక్కడ క్యాండిల్స్లోనే ఉంటుంది మనకు ఆ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఎలా తెలుస్తుంది? సో ఇదంతా తెలియాలి. జస్ట్ లెవెల్స్ని డిపెండ్ అయ్యి చేస్తే ఇది వర్క్ అవ్వదు. మార్కెట్ స్ట్రక్చర్ ప్లస్ సపోర్ట్ రెసిస్టెన్స్ని చూసుకుంటూ మీరు క్యాండిల్స్ అనాలిసిస్, అంటే క్యాండిల్స్ సైకాలజీ, రియాక్షన్స్ మీద బేస్ చేసి ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఎస్ఎన్ఆర్ దీంట్లో వర్క్ అవ్వదు. నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను. సో వీలైనంత మట్టుకు ఈ యొక్క వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న, ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది తెలియక, ఈవెన్ ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఇది తెలియక ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా డిపాజిట్లు చేయడం. ఒకవేళ ఒక సింగిల్ యూట్యూబ్ వీడియో చూసి మీరు డైరెక్ట్గా చేస్తానంటే కుదరదండి. ఎందుకంటే ఇప్పుడు నా వీడియో అయినా కూడా నేను మల్టిపుల్ కన్ఫర్మేషన్ దీంట్లో చెప్పను. నేను ఇక్కడున్న ఈ ఒక్క సిచ్యువేషన్ గురించి మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో మనకు మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. అదంతా నేను ఈ ఒక్క వీడియోలో చెప్పాలంటే కుదరదు కదా. సో అందుకోసమే యూట్యూబ్ వీడియో నాలెడ్జ్ అనేది మీకు వర్క్ అవ్వదు. సో ఫస్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే నో ప్రాబ్లం, మీకు దానివల్ల వచ్చిన నష్టం కూడా ఏం లేదు కదా. ఇంట్రెస్ట్ లేకపోతే దూరంగా ఉండండి. ఎందుకంటే మీరు మీ యొక్క కంప్లీట్ ఒక కష్టపడి సేవింగ్ చేసుకున్న మనీని మీరు ఇక్కడ లాస్ అవుతున్నారు. సో లాస్ అయిన వాళ్ళకి తెలుస్తుంది పెయిన్ అంటే ఏంటి అనేది కంప్లీట్గా. అందుకోసమే నేర్చుకోవాలన్న ఒక ఇది ఉంటే మీరు 100% మీరు కెరీర్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. ఫస్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు, నేను కంప్లీట్గా బయట తీసుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్ అనే మార్కెట్లో ఒక రివర్సల్ సైడ్ అనేది చూపెట్టింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ స్ట్రింక్ అవ్వాల్సింది ఎవరు? సెల్లర్స్. ఈవెన్ మనకి ఇక్కడ సెల్లర్స్ వీక్గా ఉన్నా కూడా రిప్లైలో మనకి ఇంక్రీజ్ అవుతూ కనిపించారు. బట్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక లెవెల్ కూడా క్రియేట్ చేసింది మార్కెట్. సో ఈ లెవెల్లో మనకు రిజెక్షన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ మనకు ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సో స్టిల్ మార్కెట్లో బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు. సో ఈ కన్ఫర్మేషన్ తోటి నేను షూర్గా ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను ప్రతిదిగా మీ యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు నేను సపోర్ట్ ఇస్తాను. లైఫ్ టైం సపోర్ట్ కూడా ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటుంది. సో సీరియస్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. అలా ఏం లేదు, నా యూట్యూబ్ వీడియో చూడగానే మీరు ట్రేడ్ చేయాల్సిన, అంటే నాకు మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో సీరియస్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడొచ్చు, ట్రేడ్ తీసుకున్నాను, మనకి ప్రాఫిట్లో బుక్ అయిపోయాయి. సో రీజన్ కూడా చెప్పాను కదా. సో నెక్స్ట్ ఇంకొక ట్రేడ్ చూద్దాం. సో మంచి ఆపర్చునిటీ దొరికితే కంప్లీట్గా పేషెన్స్ అనేది, మీరు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా పేషెన్స్ అనేది లేకపోతే కష్టం అన్నమాట. సో పేషెన్స్గా వెయిట్ చేసి ప్రాపర్గా అక్కడ ఉన్న ప్రైజ్ యాక్షన్ని మీరు అర్థం చేసుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది.
సో మన టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. బట్ ఇంకొక ట్రేడ్ తీసుకొని చూద్దాము. సో కొంచెం స్కిప్ చేశాను, అంటే మరీ లెంత్ అవుతుందని చెప్పేసి కొంచెం స్కిప్ చేయడం జరిగింది. ఇంకోటి ఫ్రెండ్స్, ఆ ఇండికేటర్స్ అని చెప్పేసి ఈ మధ్యలో స్టూడెంట్ చెప్తున్నారు. సో ఇండికేటర్స్ అనేది వర్క్ అవ్వదు ఫ్రెండ్స్. మీరు అనవసరంగా మీ యొక్క హార్డ్ అండ్ మనీని వేస్ట్ చేసుకోకండి. సో 10,000 15,000 అని చెప్పేసి ఛార్జ్ చేస్తున్నారంట. సో ఆ విధంగా ఉండదు. ఒక ఇండికేటర్ అనేది అసలు హెల్ప్ అవ్వదు. సో అట్లాంటిది మీరు ఒక ఇండికేటర్ని నమ్ముకోదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఒక ఇండికేటర్ నేను ఇక్కడ యాడ్ చేసినా కూడా నేను ఈ ఇండికేటర్ని బేస్ చేసుకొని నేను ట్రేడ్ చేయట్లేదు. దీనికి నేను అడిషనల్గా ప్రైజ్ యాక్షన్ని కూడా నేను కంబైన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, మనకు ప్రీవియస్గానే మార్కెట్లో బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు. సో మనకు స్ట్రాంగ్ మూమెంటం ఉంది. అట్ ద సేమ్ టైం మనకు ఒక లో అనేది క్రియేట్ అవ్వలేదు, ఒక న్యూ లో మార్కెట్ క్రియేట్ చేయలేదు ఇంకా. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక డబ్ల్యూ బాటమ్ లాగా క్రియేట్ అయ్యి మార్కెట్ ఒక రివర్సల్ సైడ్ని చూపిస్తుంది. సో అందుకోసం నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక డబల్ బాటమ్ అని కూడా చూడొచ్చు మీరు. ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసింది ఇక్కడ మార్కెట్. రిప్లైలో బయర్స్ అనే వాళ్ళు ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తున్నారు. సో ఈ కన్ఫర్మేషన్తో నేను తీసుకున్నాను, ఇది మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఈ విధంగా అంటే ప్రాపర్గా మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే మీరు విత్ స్ట్రక్చర్ని అనలైజ్ చేస్తూ క్యాండిల్స్టిక్ సైకాలజీని అర్థం చేసుకోవాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్స్టిక్లో మీకు నెక్స్ట్ మూమెంటం అనేది ఉంటుంది మార్కెట్లో. ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్స్టిక్లో మీకు నెక్స్ట్ మూమెంటం అనేది మార్కెట్ మనకు ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో దీన్ని ఫైండ్ అవుట్ చేసి అలాగే స్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నది చూసుకోవాలి, మార్కెట్లో ట్రెండ్స్ని చూసుకోవాలి. అప్వర్డ్ డైరెక్షను, మార్కెట్లో డౌన్వర్డ్ డైరెక్షను, ఈ ట్రెండ్లో మనకు డైరెక్షన్స్ ఉంటాయి. అలాగే మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ ఇదంతా ఉంటుంది. సో అంత సింపుల్గా 1 మంత్లో వచ్చేది కాదు. ఎవరైనా 1 మంత్లో మీకు ప్రాపర్గా మేము ట్రేడ్ చేస్తామన్నా కూడా మీరు ఎవరు నమ్మొద్దు. సో కొన్ని నెలల హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ చేయాల్సిందే. సో ఈ విధంగా అనమాట. సో ఇది ఈరోజు వీడియో. మరొక ప్రైజ్ యాక్షన్ కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ తెలుగు ట్రేడర్ని సపోర్ట్ చేయండి. సో మీకోసం నేను ఎవ్రీడే ఒక వీడియో చేస్తూనే ఉంటాను. సో మీరు డెమోలో ప్రాక్టీస్ చేయండి, లైవ్ యాక్షన్స్లో ట్రై చేయొద్దు. ఎందుకంటే అన్ని కన్ఫర్మేషన్ నేను ఇక్కడ చెప్పను. సో సబ్జెక్ట్ అనేది ఇక్కడ రివీల్ అవ్వదు యూట్యూబ్లో. సో మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా కంప్లీట్ సబ్జెక్ట్ ఎవరు చెప్పరు. సో అందుకోసమే మీరు జాగ్రత్తగా మీరు ఓన్లీ డెమోలో ప్రాక్టీస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.